హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు దాదాపుగా 8 to 9 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో అయితే ఉన్నాయి. సో జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని తీసుకోవచ్చు. ఇంకా దాంతోపాటుగా మన యాప్లో గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన శాంపిల్ క్లాస్ అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నస్తే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. రాసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టెట్ ఎప్పుడు అనే టైటిల్ తోటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. టీఆర్టీ ముందు మరో టెట్ ఉండేనా, టెట్ కోసం 2 లక్షలకు పైగా అభ్యర్థుల నిరీక్షణ అనే టైటిల్ తోటి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు రాష్ట్రంలో దాదాపుగా 2,20,000 మంది అభ్యర్థులు మరో టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి టెట్ నిర్వహించవలసి ఉన్నా అది అమలుకు నోచుకోవడం లేదు. సో రాష్ట్రంలో గత ఏడాది మనకు మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేయగా జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించారు. సో టెట్ పరీక్ష జారీ చేసి ఏడాది కావస్తుండడంతో మళ్ళీ టెట్ ఎప్పుడు నిర్వహిస్తారు అని బీఈడ్ డిఈడ్ అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. సో ప్రభుత్వ పాఠశాలలో మనకు 10 నుంచి 12,000 వరకు టీచర్ పోస్టులు కావచ్చు, గురుకులాల్లో 12,000 వరకు అయితే ఖాళీలు ఉన్నాయి. సాధారణ ఎన్నికకు 3 లేదా 4 నెలల ముందు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నెల 24 వస్తే గత ఏడాది నోటిఫికేషన్ జారీ చేసి సంవత్సరం అవుతుంది. సో అలాగే టీఆర్టీ లేదా డిఎస్సి వేయడానికి ఇంకొక 3 నుంచి 4 నెలల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులు ఈలోపు మరొక టెట్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో ప్రస్తుతం రాష్ట్రంలో టీచర్ల బదిలీలు కావచ్చు, పదోన్నతుల ప్రక్రియ అయితే కొనసాగుతుండడంతో దానికి ఈ నెల 14 వరకు మనకు హైకోర్టు కూడా స్టే ఇవ్వడంతో సో బదిలీల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేటువంటి సూచన అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తయినా ఉపాధ్యాయ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సో ఈ క్రమంలో ప్రస్తుతం టెట్ కనుక నిర్వహిస్తే సులభంగా సిద్ధం కావచ్చు అని చెప్పేసి అభ్యర్థులు అయితే అభిప్రాయపడుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ టెట్ టీఆర్టీ సమీప తేదీల్లో నిర్వహిస్తే రెండింటికి ఒకేసారి సిద్ధం కావడం కష్టం అని చెప్పేసి అంటున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో టెట్ను అంటే ఇప్పుడు మనం టీఆర్టీ కంటే ముందే నిర్వహిస్తే చాలా మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనుకుంటున్న అభ్యర్థులు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో మనకు టీఆర్టీ కావచ్చు, అదేవిధంగా డిఎస్సి కంటే ముందు, గురుకుల కంటే ముందు కనుక టెట్ కనుక రిలీజ్ చేస్తే చాలా మందికి లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. సో నేడు టీఆర్టీ అభ్యర్థులు డిఎస్సి ముట్టడి అని చెప్పేసి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ రావడం జరిగింది. సో 15,000 ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చి టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నేడు పాఠశాల విద్యాశాఖ సంచాలకుల డిఎస్ కార్యాలయాన్ని టీఆర్టీ అభ్యర్థులు ముట్టడించినట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ విషయంలో టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ అంటూ కాలయాపన చేయకుండా ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సో ఈరోజు అయితే ఈ కార్యాలయాన్ని ముట్టడించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ టీఎస్ సెట్ పరీక్ష రీషెడ్యూల్ అంటూ చూడవచ్చు. సో 13వ తేదీన జరిగేటువంటి పరీక్షను 17వ తేదీకి వాయిదా వేస్తే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ నెల 13న నిర్వహించవలసినటువంటి టీఎస్ సెట్ 2022 పరీక్షను 17కు వాయిదా వేస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 163 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సైంటిస్ట్ బి, అదేవిధంగా సైంటిస్ట్ లా ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనిలో టెక్నికల్ సూపర్వైజర్ ఉద్యోగాలు కూడా ఉండడం జరిగింది. సో ఆన్లైన్లో వీటికి మీరు అప్లై చేసుకోవాలి. మార్చి 31 అనేది లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు గనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ విషయం మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి 5,369 ఖాళీలతోటి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో నిన్న కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం. సో ఈరోజు ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కావచ్చు, అదేవిధంగా ఈనాడులో కూడా దీనికి సంబంధించి మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించినటువంటి పోస్టులు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా అర్హత ఏంటి, వయసు ఏ విధంగా ఉండాలి, ఎంపిక కావచ్చు, అదేవిధంగా పరీక్షా విధానం సంబంధించి నేను ఆల్రెడీ దీని మీద కూడా ఒక వీడియో అయితే చేశాను. మీరు ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. లేదంటే మీరు
ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, దీనిలో కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు వీటికైతే అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి, చాలా మంచి నోటిఫికేషన్ అది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటూ మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మనకు మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. రాష్ట్రపతికి సంబంధించిన అధికారులకు సంబంధించిన వాటిలో ఈ ఆర్టికల్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి, లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. సో దాంట్లో కూడా నేను వీక్లీ వన్స్ ఈ ఆర్టికల్స్ అనేది షేర్ చేస్తున్నారు, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫేర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. సో ఈ రోజు ఒక ఇంపార్టెన్స్ కనుక చూసినట్లయితే మనకు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో డైరెక్ట్గా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. సో దీనికి సంబంధించి ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమాన్ని అయితే చేపడుతుంది. ఆరోగ్య మహిళ అనేటువంటి కార్యక్రమాన్ని అయితే చేపడుతుంది. దీన్ని మనకు కరీంనగర్ నుంచి మంత్రి హరీష్ రావు గారు అయితే ప్రారంభిస్తున్నారు. సో వేదిక ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మొదటగా ఇది 100 PHCలో అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి నినాదం కూడా ఇక్కడ మనకైతే రావడం జరిగింది, ఇంపార్టెంట్. సో మహిళల ఆరోగ్యం ఇంటింటికి సౌభాగ్యం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. సో నిన్న కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూసాం, చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనకు దీనికి సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరొక కరెంట్ అఫేర్. సో మండలికి మరో కవి అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేశపతి శ్రీనివాస్, చెల్లా వెంకటరామిరెడ్డి, అదేవిధంగా నవీన్ కుమార్ పేర్లు ప్రకటించినటువంటి సీఎం కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకు రాష్ట్ర శాసన మండలికి మరో కవి ఎన్నిక కానున్నారు. సో ఎమ్మెల్యేల కోట అభ్యర్థులుగా మనకు మంగళవారం ముగ్గురినైతే బారాస అధినేత ముఖ్యమంత్రి గారు అయితే ప్రకటించడం జరిగింది. సో ఇందులో మనకు మలిదశ ఉద్యమంలో కళానికి గలానికి పదును పెట్టినటువంటి దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో వారితో పాటు ఇంకా సో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చల్లా వెంకటరామిరెడ్డి కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి నవీన్ కుమార్ పేర్లను అయితే మనకు సీఎం గారు ప్రకటించడం జరిగింది. సో మనకు దేశపతి శ్రీనివాస్ యొక్క ప్రముఖ రచనలు, పాటలు ఏంటనేది కింద కామెంట్ చేయండి. మనం మలిదశ ఉద్యమంలో ఇతని గురించి అయితే చదువుకుంటాం, చాలా ఇంపార్టెంట్ పర్సన్. కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి మనకు ఎమ్మెల్యేల కోటాకు సంబంధించి ఎంతమందిని పంపిస్తారు, అంటే ఎంత పర్సెంటేజ్ పంపిస్తారు అనేది కూడా కింద కామెంట్ చేయండి, చాలా ఇంపార్టెంట్. మనకు వాటికి సంబంధించి కూడా మనకు డైరెక్ట్గా పాలిటీ విభాగం నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు వాయుసేన పోరాట విభాగానికి తొలిసారిగా మహిళా నాయకత్వం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఐఏఎఫ్ చరిత్రలో షాలిజా దామి ఘనత అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో భారత వాయుసేన చరిత్రలో తొలిసారిగా ఓ పోరాట విభాగానికి మహిళా నాయకత్వం అయితే వహించబోతుంది. సో గ్రూప్ కెప్టెన్ షాలిజా దామికి ఈ ఘనత అయితే లభించింది. సో ఈ నేమ్ గుర్తుంచుకోండి. సో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి క్షిపణుల స్క్వాడ్రన్కు ఆమె అయితే నేతృత్వం వహించబోతుంది. సో వాయుసేనలో ఇంతవరకు ఒక మహిళ ఇలాంటి బాధ్యత చేపట్టడం ఇదే మొదటిసారి అనమాట, చాలా ఇంపార్టెంట్. సో 2003లో హెలికాప్టర్ పైలట్గా మనకు ఈ షాలిజా దామి అయితే అడుగుపెట్టింది. మనకు 2800 గంటల హెలికాప్టర్ నడిపినటువంటి అనుభవం ఉందని చెప్పేసి ఇక్కడ మనకు చూడవచ్చు. దాంతోపాటుగా మనకు రీసెంట్గా సియాచిన్లో కూడా సేవలు అందించడానికి మనకు భారత సైన్యం ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్కు చెందినటువంటి కెప్టెన్ శివ చౌహాన్ను జనవరిలో నియమించడం జరిగింది. సో ఈ సేవల్లో నియమితులైనటువంటి తొలి మహిళగా ఆమె కూడా అయితే రికార్డు సృష్టించింది. ఇది జరిగినటువంటి 2 నెలల్లోనే మరో మహిళ కూడా చరిత్ర సృష్టించారని చెప్పేసి ఇక్కడ జరిగింది, చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరి పేర్లు గుర్తుంచుకోండి. సో ప్రముఖ సంస్థలకు వీళ్ళైతే నాయకత్వం వహిస్తున్నారు, ప్రముఖ విభాగాలకు సంబంధించిన వాయుసేన కావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి వాటిని ఒక దగ్గర మీరు జడ్జ్ చేసుకొని చదివడం ప్రయత్నం చేయండి, డెఫినెట్గా మనకి ఇక్కడి నుంచి బిట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు పిడిగుద్దుల పండుగ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హున్సా గ్రామంలో హోలీ సందర్భంగా ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి పిడిగుద్దుల పండుగ సో యథావిధిగా కొనసాగిందని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఇటువంటి డైరెక్ట్గా అడుగుతారు. సో పిడిగుద్దుల పండుగ అనేటువంటిది ఏ జిల్లాలో జరుగుతుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, నిజామాబాద్ జిల్లా. సో ఏ పండుగ సందర్భంగా అంటే హోలీ పండుగ సందర్భంగా ఈ పండుగను అయితే నిర్వహిస్తారు. సో డైరెక్ట్గా అడుగుతారు కనుక గుర్తుంచుకోండి. ఎర్రగట్టు జాతర కూడా నిన్న మనకు స్టార్ట్ కావడం జరిగింది. సో అసంపర్తి మండలం ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకి ఎర్రగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుంది, ఇక్కడ అసంపర్తి మండలం అన్నారు కదా. సో అసంపర్తి మండలి ఏ జిల్లాలో ఉంటుంది అనేది కింద కామెంట్ చేయండి. సో ఇట్లా జాతరల గురించి మనకు పేపర్లో వస్తున్నప్పుడు సో అప్పుడే మీరు దాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనకు కల్చర్ విభాగంలో ఉన్నటువంటి వాటికి ఆన్సర్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టీఎస్కు తెలంగాణ ఇండస్ట్రీస్ పురస్కారం అని చెప్పి టీసీఎస్కు తెలంగాణ ఇండస్ట్రీస్ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సేవల రంగానికి అందిస్తున్నటువంటి సేవలకు గాను సో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్ అవార్డు ఫర్ ఎక్సలెన్సీని సో మనకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, దాన్ని మనం టీసీఎస్ అంటాం కదా, సో అదైతే ఎంపిక కావడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు నిన్న సో ఎవరైతే ఈ టీసీఎస్ యొక్క అధినేతకు మనకు మంత్రి కేటీఆర్ గారు సో ఈ అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది. సో డైరెక్ట్గా బిట్ అడుగుతారు. సో ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, టీసీఎస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అవార్డు నేమ్ వచ్చేసి మనకు తెలంగాణ ఇండస్ట్రీస్ పురస్కారం అనేటువంటిది టీసీఎస్కి రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకు
సిఐఐ తెలంగాణ చైర్మన్గా సి శేఖర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. వైస్ చైర్మన్గా డి సాయి ప్రసాద్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు భారతీయ పరిశ్రమల సమైక్య దీన్ని మనం సిఐఐ అని చెప్పేసి అంటాం. సో తెలంగాణ విభాగానికి సంబంధించి నూతన చైర్మన్గా సి శేఖర్ రెడ్డి అయితే ఎంపిక కావడం జరిగింది. సో వైస్ చైర్మన్గా మనకు డి సాయి ప్రసాద్ అయితే వివరిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వీళ్ళిద్దరు సో దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన దానికైతే బాధ్యతలు వహించున్నట్టు ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. సో నియామకాలకు సంబంధించి మనకు డైరెక్ట్గా బిట్ అడుగుతారు. సో గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మరోసారి ఇస్రో సత్తా అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. విజయవంతంగా ఉపగ్రహ ధ్వంసం, ఆ సామర్థ్యం ఉన్నటువంటి అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో భూకక్షలో పరిభ్రమిస్తున్నటువంటి మెగా ట్రోపికస్ 1 ఉపగ్రహాన్ని విజయవంతంగా ధ్వంసం చేసినట్టు మనకు ఇస్రో అయితే మంగళవారం ప్రకటించింది. సుమారు 10 ఏళ్ల పాటు మనకు సేవలు అందించినటువంటి ఈ ఉపగ్రహం మంగళవారం సాయంత్రం 4:30 నుంచి 7:30 మధ్య భూ వాతావరణంలోకి అయితే ప్రవేశించింది. అనంతరం దానికదే విడిపోయి మనకు పసిఫిక్ మహాసముద్రం పైన గగనతలంలో కాలి బూడిదైందని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకు యునైటెడ్ నేషన్స్ స్పేస్ డెబ్రిస్ ఏజెన్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు సో ఉపగ్రహాలను అంతరిక్షంలోనే ధ్వంసం చేసే సత్తా అమెరికా, రష్యా, చైనాతో పాటు భారత్కే ఉందని తెలిపారు. సో భూమిపై వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు మనకు 2011 అక్టోబర్ 12న ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో ఇస్రో ఈ ఉపగ్రహాన్ని అయితే పంపగా సో 2021 తర్వాత దీని యొక్క పనితీరు అయితే పూర్తిగా నిలిచిపోయింది. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ చైనా ఉపగ్రహాలు తరచూ భూ వాతావరణంలోకి ప్రవేశించి ప్రమాదకరంగా అయితే మారుతున్నటువంటి తరుణంలో సో భారత ఉపగ్రహాల వల్ల అలాంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించాలని చెప్పేసి ఇస్రో అయితే దీని అయితే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా నిన్న ఒక ఉపగ్రహాన్ని అయితే ధ్వంసం చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసి కనుక చూసినట్లయితే మనకి ఇది మెగా ట్రోపికస్ 1 అనేటువంటి ఉపగ్రహాన్ని అయితే ధ్వంసం చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. సో గగన్యాన్ కోసం పారాషూట్ పరీక్షలు కూడా నిర్వహించారు. సో గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా పారాషూట్ పరీక్షలను చండీగఢ్లో ఉన్నటువంటి టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పరిధిలో సో ఈ నెల 1 నుంచి 3వ తేదీలో అయితే నిర్వహించామని చెప్పేసి ఇస్రో మంగళవారం అయితే ప్రకటించింది. సో వాహక నౌకలో వ్యోమగాములను పంపించి వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురావడానికి మనకి గగన్యాన్ పరీక్ష అయితే జరుపుతున్నారు. సో దానిలో భాగంగా నిన్న పారాషూట్ పరీక్ష అయితే విజయవంతంగా ప్రయోగించినట్టు మనకి ఇస్రో అయితే తెలపడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఎవిల్యూషన్ అయితే మనకు కేరళ వర్సిటీలో మహిళా విద్యార్థులకు ప్రసూతి సెల్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా విద్యార్థులకు కేరళ వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ శుభవార్త అందించింది. సో వర్సిటీలో చదువుకునేటువంటి మహిళలకు ప్రసూతి సెల్లులు ఇవ్వాలని నిర్ణయించింది. సో 18 సంవత్సరాలు దాటి గర్భం దాల్చినటువంటి విద్యార్థులకు ఈ సెలవులు ఇవ్వనట్టు తెలిపింది. సో 6 నెలల పాటు ఈ సెలవులు మంజూరు చేయనట్లు వెల్లడించడం జరిగింది. సో ఇప్పటికే మనకు కేరళ ప్రభుత్వం పీరియడ్ సమయంలో విద్యార్థులకు సెలవు ఇస్తుండడంతో తాజాగా కేరళ వర్సిటీ ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇక్కడ స్టేట్ నేమ్ అయితే గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.